ఒక పెద్దాయనకి భార్య చనిపోయి 20 సంవత్సరాలయిందంట. అయితే ఆయనకు అందరూ నలుగురు కొడుకులే ఉన్నారంట. ఏ కొడుకు కూడా సరిగ్గా చూడట్లేదు, పట్టించుకోవట్లేదంట. ఆయనకేదో కొద్దిగా ఆస్తి ఉందంట. అయితే ఈ కొడుకులు అడిగారంట, "మాకు ఆస్తి ఇయ్యి, పంచేసేయి మా ఆస్తి" అనంటే ఆయన అన్నారంట, "మీరెవరూ చూడట్లేదు, మరి నేనెలా బతకాలి? నాకు అన్నం పెట్టేవాళ్ళెవరు? నేను ఒంటరిగా బతుకుతున్నాను కదా! మరి నన్ను ఎవరు చూడనప్పుడు నేను ఆస్తి ఎందుకు ఇవ్వాలి? ఇవ్వను" అని చెప్పాడంట. అయితే ఆ కొడుకు అడిగాడంట, "నీ పెళ్ళాం చనిపోయి 20 సంవత్సరాలయ్యింది. నువ్వింకా బతికున్నావు. ఎవడైనా భార్య చనిపోయిన వాడు 6 నెలలకే చనిపోతాడు. నువ్వు బతికుండి ఉద్ధరించేది ఏముంది? నువ్వు ఎప్పుడు చస్తావా అని చూస్తున్నావు. నీ వల్ల మాకేమీ ఉపయోగం లేదు" అని చెప్పేసి ఆ కొడుకు అడిగాడంట. ఎంత దుర్మార్గంగా ఉన్నారు చూడండి. భార్య లేని జీవితం అనంటే ఎంత దుర్భరంగా ఉంటుంది. కనీసం పాపం అన్నం పెట్టేవాళ్ళు కూడా ఉండరు. ఆయనకు అన్నీ ఉన్నా కూడా కొడుకులు ఈ రకంగా మాట్లాడుతున్నారు. అమ్మ చనిపోయిందన్న బాధ ఎవరికీ లేదు. నాన్న కూడా చనిపోవాలని కోరుకుంటున్నారు. అంటే ఈ రోజుల్లో ఆస్తులే కావాలి తప్ప కన్న తల్లిదండ్రులు అవసరం లేదు. ఈ రకంగా ఉన్నారు కొడుకులు.